వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమో నారాయణాయ. ఇంట్లో నరఘోష అనేది ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అని అడుగుతున్నారు చాలామంది. ఈ సంకేతాలు ఏమిటండి నరఘోష ఉన్నట్టు అంటే? నరఘోష నరప్రభావం అనేది కంటికి కనిపించినటువంటి దివ్య అధోగతి తత్వానికి నాంది. కంటికి మాత్రం కనిపించదు. ఒక వ్యక్తి తానుగా అభివృద్ధి చెంది ఉత్తమోత్తమైనటువంటి భావాలతో జీవితాన్ని గడుపుతున్నా అతని యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక నవ్వుతూనే లోపల కాఠిన్యాన్ని ప్రదర్శించేటువంటి వ్యక్తుల యొక్క కంటి చూపు నరఘోషకు సంకేతం. ఆ చూపులోనే నరఘోష కనిపిస్తుంది, ఆనందం కనిపించదు. ఒక మనోభావాలతో అతని అభివృద్ధి చూసి ఓర్వలేక చీటికి మాటికి తగాదా పెట్టుకుందాము అని చెప్పేసి భావించేటువంటి వ్యక్తుల యొక్క కదలికలు కూడాను నరఘోషకు సంకేతాలు. ఇంట్లో నుంచి బయటికి వస్తూ నడుస్తూ తెలియకుండానే తల తిరిగి పడిపోవటం కూడాను నరఘోషకు సంకేతం. చక్కగా చదువుకునేటువంటి పిల్లవాడు సైకిల్ మీద వెళ్తూ ఆ సైకిల్కి ఉన్నటువంటి ఆపేటువంటి చైన్ సరిగా పనిచేయక విరిగిపోతే అది కూడా నరఘోషకు నాంది పలుకుతుంది. అంటే విపత్కరమైనటువంటి సంఘటనలు అనుకోకుండా జరిగితే అది మీకు నరఘోషకు సంకేతం. అబ్బే ఒకప్పుడు ఏమీ లేదండి, ఈరోజు తొలతూగుతున్నాడు ఆయన, వాళ్ళ పిల్లలు కూడా చాలా అదృష్టవంతులుగా మారిపోయారు, మనకు మాత్రం రాలేదు అట్లాంటి యోగం అని చెప్పేసి బయటికి కక్కేవాళ్ళు కూడా ఉంటారు చాలామంది. అది కూడా నరఘోషకు సంకేతం. ఈ నరఘోష నరప్రభావం నుంచి బయటపడటానికి చక్కటి ఇల్లు కట్టుకున్నాం, గృహప్రవేశం చేశాం, సత్యనారాయణ వ్రతం చేసి భోజనాలు కూడా పెట్టాం, బట్టలు కూడా ఇచ్చాం వచ్చిన అతిథులకి. అయినప్పటికీ కూడా మరుసటి రోజు నుంచి నిద్రలేమి, మానసిక అశాంతి, తెలియకుండానే ఏదో వెలితి, ఇదంతా నరఘోషే సంకేతం. ఇటువంటివన్నీ పోవాలంటే తపస్సు చేసినటువంటి అద్వితీయమైన దుష్కర్మనాశక పౌడరు అని ఉంది. ఆ దుష్కర్మనాశక పౌడర్ని ఇంటి యజమాని, ఇల్లాలు, పిల్లలు అందరూ కూడా తాము స్నానం చేసేటప్పుడు వేసుకొని స్నానం చేస్తే మీకు పట్టినటువంటి నరఘోష, నరదృష్టి ప్రభావం పటాపంచలైపోతుంది. అంతేకాదు ఇంటి గుమ్మానికి నర ఘోషను తొలగించేటువంటి విధి విధానంలో సింహద్వారం పైభాగాన కనుదృష్టి వినాయకుడు అనేటువంటి చిత్రపటాన్ని తగిలించండి. మీరు ఉట్టికి వేలాడదీసేటువంటి ఆ యొక్క గుమ్మడికాయ 2 రోజులకే కుళ్ళిపోతూ ఉంటే అది నరఘోషకు సంకేతం. అది కుళ్ళిపోకుండా ఉండాలంటే కొత్త గుమ్మడికాయ తీసుకొచ్చి, బూడిద గుమ్మడికాయ చుట్టూతా పసుపు రాసి బొట్లు పెట్టి దానిపైన పటిక ముక్క తగిలించి గుమ్మడికాయను ఉట్టిలో ఉంచండి. గుమ్మడికాయను పటిక తగలకూడదు.
అలా గనక అమర్చినట్లయితే మీ ఇంటికి పట్టినటువంటి నరఘోష నరప్రభావం తగ్గిపోతుంది. దిష్టిదోష ప్రభావం నుంచి బయటపడటానికి అద్వితీయమైనటువంటి ప్రభావతత్వాన్ని ప్రసాదించేది కేవలం దుష్కర్మ నాశక పౌడరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడాను వినియోగించుకోండి. ఇది కావలసిన వాళ్ళు నా నెంబర్కు ఫోన్ చేస్తే తప్పనిసరిగా పంపిస్తాం. నా నెంబర్ అందరికీ తెలుసు కదా, 8008004596. సర్వే జనా సుఖినో భవంతు.